కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 8 గంటలకు ఆరంభం కాబోయే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 ఉమ్మడి జిల్లాలలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఉత్తర తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసినటువంటి అధికారులు ఈరోజు ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రంగా ప్రతి జిల్లా కేంద్రంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తరలిస్తున్నారు. నాతో పాటు ఎన్నికల అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ సామాగ్రి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతూ ఉంటుంది? ఎన్నికల వ్యవహారానికి ఇక్కడ నుంచి ఏమేమి తరలిస్తున్నారు? డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ముఖ్యంగా మన జిల్లా తీసుకున్నట్లయితే 103 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 82 గ్రాడ్యుయేట్ ఉన్నాయి, 21 టీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం జిల్లా నుంచి టోటల్గా అంటే బ్యాలెట్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి జంబో బ్యాలెట్ బాక్స్ అనేది మనం ఉపయోగిస్తున్నాం. జంబో బ్యాలెట్ బాక్స్ కూడా సరిపోని పరిస్థితుల్లో కూడా మనకు వాళ్ళకి ఎక్స్ట్రా కూడా బ్యాలెట్ బాక్స్ను మనం చేసాం. టీచర్స్ వేరే ఉంటుంది, జంబోతో పాటు అదనంగా ఉంటుంది. ఈ జంబో బాక్స్ను ఉపయోగించడం అనేది ఎందుకంటే ఈ మధ్య కాలంలో లేదు కాబట్టి సరి అనే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో దాదాపు 450 నుంచి 500 మంది పోలింగ్ సిబ్బంది మన జిల్లాలో పాల్గొంటున్నారు. 36 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా ఉంటున్నారు. 12 రూట్లుగా విభజించాము. 3 రూట్లు హుజురాబాద్లో ఉన్నాయి, 9 రూట్లు మన కరీంనగర్ డివిజన్లో ఉన్నాయి. శాంతి భద్రత సమస్య విషయంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు రూట్ ఏదైతే ఒక రూట్కి 2 బస్సులు ఉన్నాయో ఆ 2 బస్సుల్లో పట్టినే పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా బయలుదేరుతున్నారు. దీనికి ఒక రూట్ మొబైల్ కూడా పోలీస్ సిబ్బంది నుంచి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పోలీస్ అండ్ రెవెన్యూ ఆధ్వర్యం లోపల ఇది చక్కగా భద్రతా ఏర్పాట్లు కానీ సరి అయిన విధంగా జరిగే విధంగా ఏర్పాటు చేశాము. కౌంటింగ్కి మళ్ళీ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి బాక్సులు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ ఎప్పుడు ఉంటుంది? అయితే కౌంటింగ్ మనకు 3rd నాడు మొదలవుతుంది కాబట్టి ఈ పోలింగ్ ప్రక్రియ రేపు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. 4 గంటలకు కాగానే వాళ్ళ రూట్లలో ఏ జిల్లా అయినప్పుడు కూడా ఆ రూట్ వైజ్గా వాళ్ళ అకౌంట్ మొత్తము వెరిఫై చేసుకొని బ్యాలెట్ పేపర్ అకౌంట్ కానీ పోల్డ్ బ్యాలెట్స్ కానీ ఇవన్నీ చూసుకొని వాళ్ళ అకౌంట్ మొత్తం టోటల్ వెరిఫై చేసుకొని బయలుదేరాల్సి ఉంటుంది. అది అంటే ఉమ్మడి 4 జిల్లాలు లేదంటే 15 జిల్లాలు, కొత్త జిల్లాలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళకి సరి అయిన ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాము. ఎందుకంటే 37 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. 15 జిల్లాలు అయినప్పుడు కూడా కొన్ని పెద్ద జిల్లాలు ఉన్నాయి కాబట్టి 37 కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్డీఓస్, వాళ్ళ తహసీల్దార్స్ ఇక్కడ ఉండి వాళ్ళ రూట్ వైజ్గా వాళ్ళ మెటీరియల్ రిసీవ్ చేసుకుంటారు. అకౌంట్ ఫర్ అయిపోయిన తర్వాత వాటిని మాకు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో ఈ స్ట్రాంగ్ రూమ్లో అప్పచెప్తారు. ఓటర్లకు వచ్చిన సూచనలు కదా సార్, ఏమి వాళ్ళు ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది? ఓటు వేయాలంటే వాళ్ళు పర్టికులర్గా ఈ నిబంధనలు ఏం పాటించాల్సి ఉంటుంది? ఓటు వేయాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఏం లేదు. మనము అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ దాదాపు 12 నుంచి 16 వరకు మనకు ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు ఉపయోగించవచ్చు, అలాగే పాన్ కార్డు ఉపయోగించవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించవచ్చు, లేదా హౌస్ ట్యాక్స్ పేమెంట్ చేసినవి కానీ ఇవన్నీ కానీ మనకు ఆ ధృవీకరణ పత్రాలు ఏమున్నా కానీ వాటిని చూపించి వాళ్ళ ఓటును వినియోగించడానికి కోసము అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం కరీంనగర్ అలాగే జగిత్యాల ఈ ప్రాంతంలో కొత్త జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఆయా జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నాయి. ఇలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నటువంటి ఉపాధ్యాయ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నటువంటి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతోంది. ఖచ్చితంగా ఈరోజు రాత్రికల్లా డిస్ట్రిబ్యూషన్ జరిగి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఒకసారి పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తే ఈ 4 జిల్లాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం 499 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి 274 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఈరోజు ఈ పోలింగ్ సామాగ్రి బ్యాలెట్ బాక్సులతో సహా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య వీటిని తరలిస్తున్నారు. మళ్ళీ తిరిగి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా తిరిగి కరీంనగర్ చేరుకుంటాయి. కరీంనగర్లోనే కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. దాదాపు కౌంటింగ్ ప్రక్రియకి 2 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిగా బ్యాలెట్ పద్ధతిన జరుగుతుంది కాబట్టి ఆ బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా తీసుకొచ్చి మళ్ళీ వాటిని కౌంటింగ్ చేసి పకడ్బందీగా రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా అత్యంత భద్రత నడుమ ఈ వ్యవహారం అంతా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్.